ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మిని అవమానించడంతో అప్పుడు విహారీ లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి, అయ్యో విహారీ గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, జరిగిన దాంట్లో మీ తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, తప్పు చేసింది నా వాళ్ళే కదా, చేసింది నా వాళ్ళే, దానివల్ల శిక్ష అనుభవిస్తుంది కూడా నా వాళ్ళే, నేను చేతకాని వాళ్ళలాగా ఎటు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది విహారీ గారు, మనం ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే అస్సలు బాగోదు, సహస్ర అమ్మగారు బాధపడతారు, ఇప్పుడు సహస్ర అమ్మగారు మీ భార్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లేదు లక్ష్మి, సహస్ర మెడలో నేను తాళైతే కట్టాను కానీ అసలు తను నా భార్య అన్న ఫీలింగే రావడం లేదు, నా దృష్టిలో భార్య అంటే నువ్వే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అయ్యో విహారీ గారు, గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో ఇదంతా చాటుగా ఉండి వింటున్న సహస్ర, వస్తే లక్ష్మి, పైకి నంగనాచిలాగా నటిస్తూ నీ మాయ మాటలతో మా బావని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా అని చెప్పి, బావకి నేను పెళ్ళాన్ననే ఫీలింగ్ రావడం లేదు కదా, ఎలా రాకుండా ఉంటుందో చూస్తాను, ఒక్కసారి మా శోభనం అయిపోనివ్వు, బావని నా కొంగుకి కట్టేసుకుంటాను అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత విహారీ కూడా హాల్లోకి వస్తాడు. ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళావని సహస్ర అందరి ముందు కావాలని అడుగుతూ ఉంటుంది. దాంతో విహారీ, ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అని అంటూ ఉంటాడు. ఇంతలో పద్మాక్షికి ఫోన్ వస్తూ ఉంటుంది. పంతులు గారు పద్మాక్షితో, అమ్మ, రేపు రాత్రి 8 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, అబ్బాయి అమ్మాయి చేత కొన్ని ఆటలు ఆడించి అప్పుడు మీరు 8:30 గదిలోకి పంపించండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే పంతులు గారు, చాలా సంతోషం అని పద్మాక్షి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు, సహస్ర విహారీల కార్యానికి రేపు రాత్రి 8 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందట, ఆ ముహూర్తంలో కొత్త దంపతుల చేత ఆడించాల్సిన కొన్ని ఆటలు ఆడించి 8:30 గదిలోకి పంపించమని పంతులు గారు చెప్పారు అని అంటూ ఉంటే, అప్పుడు విహారీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సహస్ర మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అబ్బో, శోభనం అనగానే సహస్ర మొహంలో సిగ్గొచ్చేసింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో సహస్ర విహారీ వైపు చూస్తూ, ఏంటి బావా, నువ్వు హ్యాపీగా లేవా, ఈ శోభనం నీకు ఇష్టం లేదా ఏంటి అని అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి సీరియస్గా, ఏంటి విహారీ, సహస్ర అనేది నిజమా, నీకు ఈ శోభనం ఇష్టం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యమున, అలా ఎలా ఇష్టం లేకుండా ఉంటుంది పద్మాక్షి, వాడికి కూడా సహస్ర అంటే ఇష్టమే కదా, వాళ్ళిద్దరి పెళ్ళని మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా, కాకపోతే సహస్ర సిగ్గుపడుతూ తన ఇష్టాన్ని తెలియజేసింది, వాడు అబ్బాయి కాబట్టి ఆ ఇష్టాన్ని తెలియజేయలేకపోతున్నాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇంతలో లక్ష్మి అటువైపుగా వస్తూ ఉంటుంది. సహస్రకు విహారీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న పద్మాక్షి, వస్తే లక్ష్మి, రేపు రాత్రి నా కూతురికి అల్లుడికి తొలి రాత్రి ఏర్పాటు చేస్తున్నాము, మళ్ళీ నువ్వేదైనా దింగర పని చేసి ఆ కార్యాన్ని ఆపాలని ప్రయత్నిస్తే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త, మూసుకొని ఏదో ఒక మూలన పడుండు అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎంతో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో విహారీకి ఫోన్ రావడంతో విహారీ పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. విహారీ తండ్రి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ విహారీకి ఫోన్ చేసి, మీ నాన్నగారి కేసు క్లోజ్ చేసిన తర్వాత మరొక చోట రీఓపెన్ చేశారు, ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ, అవునా, ఎక్కడుందని చెప్పి అంటూ ఉంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో వెంటనే విహారీ బయలుదేరి బయటకు వెళ్తూ, లక్ష్మి, నువ్వు కూడా నాతో పాటు రావాలి, మా నాన్నగారి కేసులో ఇప్పుడే ఒక ఆధారం దొరికిందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు.
ఇక అలా విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి బయటకు వెళ్తూ ఉంటే విహారీ మాటలు విన్న అంబిక షాక్ అవుతూ వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, విహారీ వాళ్ళ నాన్న మర్డర్ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారట. ఆ రిపోర్ట్ ఎలాగైనా సరే విహారీ కంటే ముందుగా వెళ్ళి నువ్వు తీసుకోవాలి, లేకపోతే నేను ఆ మర్డర్ చేశానన్న విషయం బయటపడిపోతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే, సరే అంబిక, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని సుభాష్ విహారీ వాళ్ళ కంటే ముందుగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకొని అక్కడున్న రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. విహారీ లక్ష్మి ఇద్దరు వెళ్ళి అక్కడున్న అటెండర్ని కలుస్తారు. అప్పుడు అటెండర్ అక్కడున్న ఫైల్స్ని చూపిస్తూ ఉంటే అప్పుడు అందులో నుండి పేపర్ చించేసి సుభాష్ అక్కడే ఒక చోట దాక్కుంటాడు. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ తండ్రి మర్డర్ కేసుకి సంబంధించిన ఫైల్లో పేపర్ చించేసి ఉండటంతో, ఇదేంటి చించేసి ఉంది అంటే ఖచ్చితంగా మనం వస్తున్నామన్న విషయం తెలుసుకొని ఎవరో ఈ పేపర్ని చించేశారనుకుంటా అని విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి, విహారీ గారు, ఈ పేజ్ ఇప్పుడు చించేసినట్టుగా కనిపిస్తుంది, ఆ చించిన వాళ్ళెవరో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఆ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. సుభాష్ అక్కడి నుండి పారిపోతూ ఉంటే లక్ష్మి సుభాష్ని పట్టుకుంటుంది. విహారీ గారు చూడండి, ఇతని చేతుల్లోనే ఆ రిపోర్ట్ ఉంది అని చెప్పి మాస్క్ పెట్టుకున్న సుభాష్ని విహారీకి చూపిస్తూ ఉంటుంది. ఇక సుభాష్ చేతుల నుండి బలవంతంగా ఆ రిపోర్ట్ని లక్ష్మి లాగేసుకుంటుంది. సుభాష్ చేతుల నుండి ఆ రిపోర్ట్ కొంచెం చినిగిపోయి మొక్కలవ్వడంతో విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి ఆ రిపోర్ట్ని అతికించి చూస్తూ ఉంటారు. ఇకప్పుడు అందులో విహారీ తండ్రిది సహజ మరణం కాదని, యాక్సిడెంట్ ద్వారా ఆయన చనిపోలేదని, ఆయన ఒంటి మీద కత్తిపోట్లు కూడా ఉన్నాయని బయటపడడంతో అప్పుడు విహారీ కుప్పకూలి బాధపడుతూ ఉంటాడు. నా తండ్రిది యాక్సిడెంట్ అని ఇన్ని రోజులు అనుకున్నాము, కానీ ఆయనని అతి దారుణంగా చంపేశారా? ఎలాగైనా సరే ఆ చంపిన వాళ్ళను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను, వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి విహారీ అనుకుంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ లక్ష్మి, నువ్వు ఎంతో రిస్క్ చేసి అతన్ని పట్టుకోవడం వల్లే ఈరోజు నా తండ్రిది సహజ మరణం కాదని తెలిసిన తండ్రి చావుకి కారణం ఎవరైనా సరే వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి విహారీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి తిరిగి మళ్ళీ కేసు పెడతాడు. సార్, మీరు కేసు పెట్టారు కదా, అంతా నేను చూసుకుంటాను, మీ నాన్నగారి మర్డర్ కేసులో ఏవైనా క్లూస్ దొరికితే మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తర్వాత రోజు సాయంకాలం యమున విహారీ దగ్గరకు వచ్చి, నానా విహారీ, ఇదిగో ఈ కొత్త బట్టలు వేసుకో, ఈరోజే సహస్రకు నీకు తొలి రాత్రి అని అంటూ ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. తర్వాత విహారీ తనకు ఇష్టం లేనప్పటికీ అందరూ ఫోర్స్ చేయడంతో రెడీ అయ్యి కిందకు వస్తాడు. సహస్ర శోభనపు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి సిగ్గుపడుతూ ఉంటుంది. విహారీ సహస్రాల చేత బంతాట ఆడిస్తూ ఉంటారు. అప్పుడు విహారీ లక్ష్మితో ఆడిన ఆటలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. ఆ శోభనపు గదిని కూడా కావాలనే సహస్ర లక్ష్మిని దగ్గరుండి డెకరేట్ చేయమని అడుగుతుంది. దాంతో లక్ష్మి ఆ గదంతా కూడా ఎంతో బాధగా డెకరేట్ చేస్తుంది. వావ్ లక్ష్మి, గదంతా ఎంత బాగా డెకరేట్ చేసావు, సూపర్, ఈరోజు మా బావ నేను ఒకటవ్వబోతున్నాము, ఈ రోజు నుండి మేము కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం, ఇక మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పి సహస్ర లక్ష్మితో అంటూ ఉంటుంది. లక్ష్మి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీకు ఒళ్ళు మండిపోతుందని నాకు తెలిసే, ఇక ఈ రోజుతో బావతో నీకున్న బంధం శాశ్వతంగా తెగిపోయినట్టే, నాతో కలిసి కొత్త జీవితాన్ని బావ ప్రారంభించబోతున్నాడు అని చెప్పి సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. విహారీ లోపల ఏదో చూస్తూ ఉండగా సహస్ర పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది. ఇకప్పుడు సహస్ర, బావా ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను తాగని చెప్పి అంటూ ఉంటే, నాకు వద్దు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటావో, సరే పాలు తాగకపోతే తాగకపోయావో, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందామా, నేను నిన్ను
ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో నీకు తెలియదు బావా అని చెప్పి, నువ్వంటే చిన్నప్పటి నుండి నాకు ప్రాణం అంటూ సహస్ర విహారీ దగ్గరికి వచ్చి విహారీని హక్ చేసుకుంటుంది. ఇక విహారీ మాత్రం సహస్రని దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. నేను అలా ప్రేమగా దగ్గరికి వస్తే నువ్వేంటి బావా అలా నెట్టేస్తున్నావు? ఈ శోభనం నీకు ఇష్టం లేదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు విహారీ కొద్ది రోజుల పాటు మనం ఈ శోభనాన్ని వాయిదా వేస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సహస్ర లేదు బావా, వాయిదా వేయడానికి నేను ఒప్పుకోనని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ ఒక్కసారిగా సహస్ర మీద మండిపడుతూ, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా అంటూ ఆ మంచం మీద ఉన్న డెకరేషన్ అంతా కూడా చిందర వందర చేసి విసిరి కొడతాడు. విహారీ చేష్టలకు సహస్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.